ఈరోజు అయితే మీరు చూస్తున్నారు ఇంట్రా పికప్ V20 సిరీస్ అనమాట. ఈ బండి అయితే రెండు విధాలుగా రన్ అవుతుందండి. ఒకటి పెట్రోల్ తోటి, ఇంకోటి అయితే సిఎన్జీ తోటి. సిఎన్జీలో అప్డేటెడ్ వర్షన్ అండి. దీనికి 3 సిలిండర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం ఫ్రంట్ లుక్స్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. మీకైతే ఫ్రంట్ హాలోజన్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు చూస్తున్నారు టాటా బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా పికప్ అని ఇక్కడ రాసి పెట్టుంది. ఇక్కడైతే మీకు V20 అని చెప్పేసి రాస్తుంది. ఫ్రంట్ అయితే మీకు ప్లాస్టిక్ ఫినిష్డ్ గ్రిల్ అయితే ఇచ్చారు. దాని మీద అయితే క్రోమ్ ఫినిష్ టాటా బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ మీకు కనబడుతుంది. బంపర్ వచ్చేసి మామూలు ప్లాస్టిక్ బంపర్ అయితే ఇవ్వడం జరిగిందండి. 2 వైపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా సిఎన్జీ అని చెప్పేసి రాసిపెట్టి అయితే ఉంది. సిఎన్జీ ఇది సిఎన్జీ బండి అనమాట అండి ఇది. ఆ తర్వాత మీకు కింద ఎప్పుడైనా సరే డీఫాగర్స్ అయితే ఇచ్చారు. మీరు ఎప్పుడైనా సరే వర్షాల్లో కానీ లేకపోతే మంచులో కానీ తిరిగినప్పుడు ఈ లైట్స్ అనేవి మీకు చాలా బాగా అయితే ఉపయోగపడతాయి. ఈ బిట్స్ అయితే ఓవరాల్గా చాలా హైట్గా ఉన్నట్టయితే కనబడుతుందండి. అంటే V30కి V20కి డిఫరెన్స్ అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. V20 అనేది గ్యాస్ ప్లస్ పెట్రోల్ వర్షన్ అనేసి. సైడ్ లుక్స్ అనేది చూద్దాం. సైడ్ లుక్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడైతే టాటా గోల్డ్ అని రాసింది. ఇక్కడైతే ఇదిగోండి సిఎన్జీ గ్రీన్గా అయితే రాసి పెట్టుంది. చూస్తున్నారు కదా. ఇక్కడైతే మీకు సైడ్కి వచ్చేసరికి సైడ్ ప్రొఫైల్లో లుక్ అయితే ఇలా ఉంది. ట్రక్ అయితే బారుగా అంటే లెంతీగా ఉందండి. ట్రక్ అయితే చాలా లెంతీగా ఉంది. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా టర్న్ ఇండికేటర్స్ అయితే ఫ్రంట్లో అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ అబౌవ్ ద హెడ్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ముందు ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది అనుకోవచ్చు. ఇదిగోండి ఇదైతే సైడ్ మీరు తిప్పేటప్పుడు ఎప్పుడైనా సరే అవతల వాళ్ళకి అర్థం అవడానికి సైడ్ని అయితే ఇంకో టర్న్ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా ఒక టర్న్ ఇండికేటర్ ఇవ్వడం అనేది జరిగింది గైస్. సో మొత్తం మీద 3 టర్న్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ బండికి. సైడ్ మిర్రర్స్ అనేవి అటు ఇటు కూడా ఇవ్వడం అయితే జరిగింది. లెఫ్ట్ అండ్ రైట్ కూడా సైడ్ మిర్రర్స్ అనేవి అడ్జస్టబుల్ అండి. మీరు కావాల్సితే ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. టైర్స్ అయితే MRF స్టాండర్డ్ టైర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇందులో టైర్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 165R14 LT టైర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 97/95 Q టైర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఇదైతే మరి రేడియల్ టైర్ అండి ఇది. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఫ్రంట్ టైర్స్ కోసం అయితే మనం మాట్లాడుకుందాం. ఫ్రంట్ టైర్స్ వచ్చేసి MRF స్టీల్ మాస్టర్ 165R టైర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా ఇదైతే ఫ్రంట్ టైర్ అండి. ఫ్రంట్ టైర్కి బ్యాక్ టైర్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, రెండు ఒకటే. గైస్ చూస్తున్నారు కదా ఇక్కడైతే సిఎన్జీ సిలిండర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం మీద 3 సిలిండర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒకటి, లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి, సెంటర్లో అయితే ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. ఇదిగోండి సెంటర్లో కూడా ఒకటైతే ఉంది. ఆ తర్వాత మీకు పెట్రోల్ వర్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఈ బండి సిఎన్జీ ప్లస్ పెట్రోల్ మీద అయితే నడుస్తుంది. అదేవిధంగా మనం ఇంకోటి అయితే చెప్పుకోవచ్చు. మనకైతే 3 సిలిండర్స్ ఇచ్చాడండి. మొన్నటిదాకా 2 సిలిండర్సే ఉండేవి, ఇప్పుడైతే 3 సిలిండర్స్ ఇచ్చారు. సో 3వ సిలిండర్ రావడం వల్ల మీకు 800 కిలోమీటర్స్ రేంజ్ అయితే కంపల్సరీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇందాక చూపించాను కదా కింద ఉందని. ఇంకోటి గమనించండి గైస్, ఈ టాటా ఇంట్రా V20 సిఎన్జీ ప్లస్ పెట్రోల్ వర్షన్లో అయితే మీకు డెఫ్ ఆయిల్ మెయింటెనెన్స్ అయితే లేదు. చూస్తున్నారు కదా గైస్ ఇదైతే మనకి సైడ్ డోర్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇది డ్రైవర్ సైడ్ డోర్ అండి ఇది. సో మన ఓపెనింగ్ కూడా ఈ డ్రైవర్ సైడ్ ఓపెనింగ్ అయితే ఇలా ఇచ్చాడు. సో దీన్ని లాగి పుష్ చేస్తే చాలు. ఇదిగోండి మీకైతే డ్రైవర్ సైడ్ డోర్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు గ్లాస్ని కిందకి దించుకోవడానికి, పైకి ఎత్తుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడైతే మీకు ఇది లాక్, అన్లాక్, ఇదైతే డోర్ ఓపెన్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడైతే మనం వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాదు గైస్ మనకైతే బోర్ కొట్టినప్పుడు ఇక్కడైతే మనకి స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది. మనం పాటలు అయితే పెట్టుకొని చక్కగా సరదాగా పాటలు వింటూ మనం సరదాగా ట్రిప్ అవ్వచ్చు దీని మీద. ఇప్పుడు మనం ఇంటీరియర్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదా గైస్ ఇంటీరియర్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మీకు హెడ్ రూమ్ అయితే చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. తర్వాత ఎక్కేటప్పుడు అయితే ఈ గ్రాబ్ హ్యాండిల్ పట్టుకొని మనమైతే ఈ బండి అయితే ఎక్కొచ్చు. సో ఈ బండికి ఇదైతే పవర్ స్టీరింగ్ అండి. స్టీరింగ్ అనేది పవర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఇంజిన్ ఆఫ్ ఆన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇదైతే ఎక్సలేటర్ అండి, బ్రేకు, క్లచ్చు. నేను మీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడైతే మీరు మీ ముందు హెడ్ లైట్స్ ఏ రేడియస్లో కావాలనేది ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 0లో కావాలంటే డౌన్కి ఉంటుంది, 3లో కావాలంటే పైకి వెళ్తుంది, 2లో అయితే మిడ్లో ఉంటుంది. సో ఇక్కడైతే మీరు ఎప్పుడైనా సరే పెట్రోల్ మీద ట్రావెల్ చేసేటప్పుడు ఒకవేళ పెట్రోల్ అయిపోయింది అనుకోండి, సడన్గా సిఎన్జీ ఆన్ చేసుకోవాలంటే సిఎన్జీ బటన్ నొక్కితే వెంటనే సిఎన్జీ అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఇంటీరియర్లో ఉన్న డాష్ బోర్డ్ అయితే చూద్దాము. డాష్ బోర్డ్ అయితే మీకు చక్కగా చాలా నీట్గా ప్రీమియం లుక్తో అయితే డాష్ బోర్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు ఏమన్నా కాగితాలు కానీ ఏమన్నా పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇదైతే మనకి
ఏసీ వేరియంట్ అయితే కాదండి. ఏసీ పెట్టుకోవడానికి అయితే ప్రొవిజన్ అయితే ఇచ్చాడు, చూసారు కదా, ఈ ప్రొవిజన్ అయితే ఇచ్చాడు, కానీ ఏసీ వేరియంట్ అయితే కాదు, కావాలంటే పెట్టించుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే గ్లోవ్ బాక్స్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే బండి కాగితాలు కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు ఇందులో. ఆ తర్వాత మీకు ఇక్కడ 5 వాట్స్ ఛార్జింగ్ యూఎస్బి పిన్ పాయింట్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందండి. సో మీరు ఎప్పుడైనా సరే రన్నింగ్లో ఉన్నప్పుడు మీ మొబైల్ ఛార్జింగ్ ఇంకెప్పుడు అవ్వదనమాట, ఎప్పుడు పెట్టేసుకోవచ్చు, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుని మొబైల్ ఇక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ బండిలో అయితే డ్రైవర్కి కంఫర్టబుల్గా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మీకు ఇక్కడ ఒక చిన్న బాక్స్ లాంటిది ఇచ్చాడు. సో ఇందులో ఏమన్నా మనకు అవసరమైనవి పెట్టుకోవచ్చు, ఇక్కడైతే మొబైల్ పెట్టుకోవచ్చు, ఇక్కడైతే మీరు ఇంకేమైనా డాక్యుమెంట్స్ అయినా కావాలంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనం మిగతా డీటెయిల్స్ కోసం అయితే మనం మాట్లాడుకుందాం. ఇక్కడైతే మనం గేర్ రోడ్ అయితే చూస్తున్నాము. మొత్తం రివర్స్ గేర్తో కలిపి 6 గేర్స్ అండి. మొత్తం మీద అయితే మామూలు రన్నింగ్లో ఉండే అయితే 5 గేర్స్, మొత్తం మీద రివర్స్తో అయితే 6 గేర్స్ అయితే ఇవ్వడం జరిగింది. లెగ్ రూమ్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పాలి, చాలా కంఫర్టబుల్గా అయితే మనం కూర్చోవచ్చు. ఆ తర్వాత బాడీ చూసారా, చాలా ప్రీమియం లుక్తో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే మీకు రేర్ వ్యూ చూసుకోవడానికి ఫ్రంట్ మిర్రర్ అనేది ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత మీకు కావాల్సితే లైట్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, చూస్తున్నారు కదా, లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మీకు హ్యాండ్ బ్రేక్ అనేది ఇవ్వడం జరిగిందండి, హ్యాండ్ బ్రేక్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనం సీట్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. సీట్స్ అయితే మీకు సేమ్ స్పోర్ట్స్ కార్లో ఇచ్చే సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. లుక్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి, ఎందుకు నేను ఆ విధంగా అయితే చెప్పాను. సో సీట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది కుషన్ అయితే చాలా మెత్తగా ఉండడం అయితే జరిగింది. అయితే డ్రైవర్ సీట్కి అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే మనం సీట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఫ్రంట్ బ్యాక్ అయితే సీట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మన కాళ్ళు లెంత్ని బట్టి, వాటిని బట్టి. రిక్లైనింగ్ ఆప్షన్ కూడా ఉందండి. ఇదిగోండి, మీరు కొద్దిగా అయితే రిక్లైన్ చేసుకోవచ్చు సీట్ని, చూసారు కదా, కొద్దిగా అయితే రిక్లైన్ చేసుకోవచ్చు. మధ్యలో అయితే మీకు ఒక సీట్ లాంటిది అయితే ఇవ్వడం అయితే జరిగిందండి, సీట్ లాంటిది. సో ఎవరైనా మధ్యలో కూడా కూర్చోవచ్చు. సో ఈ బండిలో అయితే మొత్తం మీద డ్రైవర్తో పాటు ఇంకొక 2 కూర్చునే ఆప్షన్ అయితే కంపెనీ వాడు ప్రొవైడ్ చేశాడనే చెప్పాలి. ఆ తర్వాత సీట్ బెల్ట్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగిందండి. చక్కగా మీరు ఇదిగోండి సీట్ బెల్ట్స్ అనేవి ఇలా పెట్టుకోవచ్చు. సో ఇది సేఫ్టీ చాలా చాలా మంచిదండి. ఈ సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోవడం వల్లే చాలామంది యాక్సిడెంట్స్ అయ్యి ప్రాణాలు పోతున్నాయి. సో ఈ సీట్ బెల్ట్స్ అనేవి ప్రతి ఒక్కరు వాడండి, సేఫ్గా డ్రైవ్ చేయండి. సీట్ బెల్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. బోత్ డ్రైవర్కి ప్యాసింజర్కి కూడా సీట్స్ అనేవి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం మీద ఓవరాల్గా అయితే ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంది గైస్. ఇంటీరియర్ లుక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ బండికి అయితే డెఫ్ ఆయిల్ మెయింటెనెన్స్ అయితే లేదు. ఆ తర్వాత ఇంజిన్ పవర్ అయితే సూపర్గా ఉంది. ఆల్రెడీ ఇద్దరైతే కొనుక్కున్నారు. ఇద్దరిలో ఒకరి దగ్గర నుంచి అయితే నేను కస్టమర్ టెస్ట్ మనీ రివ్యూ అయితే తీసుకుంటాను, ఏ విధంగా ఉంది ఏంటి అనేసి. సో ఈ బండి అయితే చాలా బాగుందనే చెప్తున్నారు. సిఎన్జి కాబట్టి మనకు మ్యాక్సిమం డబ్బులు సేవ్ అవుతాయండి. దీంట్లో పెట్రోల్ కూడా ఉంది. సో ఎవరైనా రిఫర్ చేయాలి లేకపోతే ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఈ బండి వన్ ఆఫ్ ద బెస్ట్ బండి అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను అదేవిధంగా నేను ఇంటర్నల్ డీటెయిల్స్ అంటే ఇన్డెప్త్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియో తర్వాత పెడతాను. ఎవరిదాకా చూడండి, బండిలో ప్రతి డీటెయిల్ అనేది నేను చెప్తాను, ఎక్కడ మిస్ చేయను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 53 HP, జీవీడబ్ల్యూ వచ్చేసి 2275, మైలేజ్ వచ్చేసి 17 కిలోమీటర్స్, ఇంజిన్ వచ్చేసి 1199 D1 cc ఇంజిన్. తర్వాత ఫ్యూయల్ టైప్ వచ్చేసి సిఎన్జి ప్లస్ పెట్రోల్. పేలోడ్ వచ్చేసి 1000 kgs. చాసెస్ టైప్ వచ్చేసి చాసెస్ విత్ క్యాబిన్. ఆ తర్వాత సీట్స్ టైప్ వచ్చేసి స్టాండర్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వచ్చేసి ఓవరాల్ లెంత్ వచ్చేసి 4460, ఓవరాల్ విడ్త్ వచ్చేసి 1692, ఓవరాల్ హైట్ వచ్చేసి 1921, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170, వీల్ బేస్ వచ్చేసి 2450 mm, లెంత్ వచ్చేసి 2690, ఆ తర్వాత విడ్త్ వచ్చేసి 300. ట్రాన్స్మిషన్ టైప్ వచ్చేసి మాన్యువల్ అండి. పేలోడ్ వచ్చేసి 1000, ఓవరాల్ క్రిబ్ వెయిట్ ఆఫ్ ద వెహికల్ వచ్చేసి 1265, గేర్ బాక్స్ వచ్చేసి 5 ఫార్వర్డ్ 1 రివర్స్. క్లచ్ టైప్ వచ్చేసి సింగిల్ ప్లేట్ డ్రై ఫ్రిక్షన్ డైఫ్రాగమ్ టైప్ అనమాట అండి. ఆ తర్వాత స్టీరింగ్ వచ్చేసి పవర్ స్టీరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఫ్రంట్ బ్రేక్స్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది. బ్యాక్ బ్రేక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఫ్రంట్ బ్యాక్ కూడా సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఇది గైస్ మొత్తం మీద ఓవరాల్ గా ఈ బండి యొక్క రివ్యూ అయితే. ఎవరికైనా నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా దయచేసి ఆన్ చేసుకోండి.